వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఇప్పుడు భారత ప్రజాస్వామ్యముల అత్యున్నతమైనటువంటి ఒక స్థానం భారత రాష్ట్రపతి. ది హైయెస్ట్ డెమోక్రటిక్ పొజిషన్ ఈజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వీళ్ళ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సామాజిక న్యాయం కల్పనలో భాగంగా వీళ్ళ ఓబీసీలకు ఏదైతే ప్రస్తుతం అమలు చేయబడుతున్న 29% స్థానే 42% అమలు చేయబడే విధంగా, అంటే ప్రస్తుతం అమలు చేయబడుతుంది 29%, దాన్ని 42% అంటే పెంచబోయేది 13%. 42% అమలు చేయబడే విధంగా శాసనసభలో చట్టాన్ని ఆమోదింపజేసుకొని రాష్ట్ర గవర్నర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతికి ఆ బిల్ ఆమోదం కొరకు పంపిస్తే దాదాపు 4 మాసాలు గడుస్తుంది. మనకు తెలిసింది. ఒకవైపు ఏదైతుందో ఈ 42% రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం నాంచివేత ధోరణితో మన రాష్ట్రంలో అత్యున్నతమైన న్యాయస్థానం హైకోర్టు ఏదైతున్నదో సెప్టెంబర్లోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహింప చేయాలని చెప్పని ఆదేశాలు ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ జాప్యం కావడంతో మన కేంద్రంకి వెళ్ళి రావాల్సినటువంటి యొక్క గ్రాంట్ గ్రామీణ ప్రాంతానికి దాదాపు 1500 కోట్లు నిలిచిపోయినాయి. ఇప్పుడు మనం తక్షణమే ఎన్నికలు నిర్వహింప చేయటం లోపల జాప్యం అయినట్టయితే ఈ 1500 కోట్లు కూడా మనం నష్టపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఏదైతుందో ఎన్నికలు తక్షణమే నిర్వహింప చేయాలని చెప్పంటే తెలంగాణ రాష్ట్రం ఏదైతే సామాజిక న్యాయం కల్పనలో భాగంగా ఓబీసీలకు 42% రిజర్వేషన్ కల్పింప చేయాలని భావించిందో ఆ 42% రిజర్వేషన్ అమలుకి ఏదైతే ఆటంకం, ఇది గమనించి ఆటంకం, ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో పంచాయతీరాజ్ యాక్ట్ అమెండ్ చేసింది. 2018లో పంచాయతీరాజ్ యాక్ట్ అమలు చేసి స్థానిక సంస్థల రిజర్వేషన్ 50% మించకుండా, స్థానిక సంస్థల్లో అది ఏ పదవే కానీ 50% మించకుండా అమలు చేయబడే విధంగా చట్టాన్ని మార్పు చేసింది. ఇప్పుడు ఈ 2018లో మార్పు చేయబడ్డట్టు ఒక పంచాయతీరాజ్ చట్టం ప్రకారంగా మనం ఎన్నికలు నిర్వహింపజేస్తే స్థానిక సంస్థలు 50% రిజర్వేషన్ మించే అవకాశం లేదు. లెట్ గో వితిన్ 50%. మనము 42% కల్పింప చేయాలని చెప్పని మనం భావించి బిల్లు ఆమోదింప చేసుకొని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి నివేదించారు. ఇప్పుడు 42% బీసీలకు, దళితులకు 15%, ఎస్సీలకు, ఎస్టీలకు 10%, అంటే 42 + 25 + 10 67% అమలు చేయబడాలని అంటే ఈ 50% సీలింగ్ మనకు అడ్డొస్తుంది. ఈ 50% సీలింగ్ అడ్డొస్తుంది. కాబట్టి ఆ సీలింగ్ తొలగింపు చేయబడే విధంగా ఇది 2018లో పంచాయతీరాజ్ యాక్ట్ 50% మించకుండా రూపొందించిందో ఆ సీలింగ్ తొలగింపు చేయబడే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ 4 + 1.8 5.8 అవుతుంది కదా, ఈ 4 + 1.8 5.8. ఈ 5.8 ఎందులో విద్యా ఉద్యోగాలలో స్థానిక సంస్థల్లో దెర్ ఇస్ నో కేటగరైజేషన్.
గమనించాలి, స్థానిక సంస్థలు కల్పింపజేయబోయే 42%లో ఎవరికి ఎంత అనేది అందులో డివిజన్ లేదు, నో కేటగరైజేషన్. 42% ఈజ్ ఫర్ ఎంటైర్ సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నటువంటి వర్గాలకు అందరికీ. మరి కిషన్ రెడ్డి గారు దీన్ని తెలుసుకోవాలి ముందు. రేపు పంచాయతీరాజ్ యాక్ట్ రేపు అమలు చేయాలి పెట్టే 42%, దర్ ఇస్ నో కేటగరైజేషన్. ఈ 42% అమల్లో ఏదైతుందో రేపు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తే మీరు గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు మెంబర్సే కానివ్వండి, మండల పరిషత్ సభ్యులే కానీ, జిల్లా పరిషత్ సభ్యులే కానీ, జిల్లా పరిషత్ చైర్మన్లే కానీ, నాట్ ఈవెన్ 0.1% ముస్లిం వస్తలేడు. మీరు గత ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఫిగర్ ఉంది కదా మన దగ్గర. ఇప్పుడు గతంలో ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఫిగర్ ఉంది కదా మన దగ్గర. టోటల్ ప్రపంచమే మన భారత ప్రజాస్వామ్యాన్ని హర్షిస్తుంది. ఇంత గొప్ప ప్రజాస్వామ్యం అనేది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ఏదైతున్నదో ఇంతకంటే గొప్ప ప్రజాస్వామ్య వేదిక, ప్రజాస్వామ్య దేశం ఏది లేదు అని చెప్పని హర్షిస్తుంది మొత్తం ప్రపంచమంతా. మరి అటువంటిది భారత రాష్ట్రపతి ఏదైతుందో ఒక రాష్ట్ర ప్రభుత్వానికి మీరు సమయం ఇవ్వకపోవడం ఇంతకంటే దురదృష్టం ఏమైనా ఉంటా? అదే ఇంతకంటే దురదృష్టం ఏమైనా ఉంటుందా అంటున్నా నేను. మీరు ఒక డెలిగేషన్ ప్రభుత్వం ఏం విజ్ఞప్తి చేస్తుందో మీరు దాన్ని పరిశీలించండి. కానీ చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదా? ఈ భారత ప్రజాస్వామ్యంలో ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే ది హైయెస్ట్ ఎలక్టెడ్ పొజిషన్ ఏదైతున్నదో సామాజిక న్యాయం కల్పనలో భాగంగా మా సమస్య చెప్పుకుంటామంటే కూడా భారత రాష్ట్రపతి అవకాశం ఇవ్వకపోవడం అంటే ఇంతకంటే దురదృష్టం ఏముంటుందే? మీ నిర్ణయం ఏముంటుంది తర్వాత విషయం. అది మీ నిర్ణయం ఏముంటుంది తర్వాత విషయం. కనీసం చెప్పుకుంటామంటే కూడా నువ్వు సమయం ఏమంటే ఏమన్నట్ట. ఇది మోస్ట్ అన్ఫార్చునేట్ అండ్ అన్డెమోక్రటిక్ ఇంతకంటే అప్రజాస్వామికం ఏది ఉండదు అని చెప్పంటున్నా. ఒకటి, భారత రాష్ట్రపతి సమయం ఇయ్యక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే మొత్తం తెలంగాణ ప్రజానికైనా అగౌరవపరిచినట్టు. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు, ఈజ్ అండ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ 4 crore 4 కోట్ల తెలంగాణ ప్రజానీకానికి ఏదైతుందో అధినేత. తెలంగాణ రాష్ట్రానికి చెందిన 4 కోట్ల ప్రజానీకానికి అధినేత ఆయన. అను తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించిన సామాజిక న్యాయం కల్పనలో భాగంగా ఒక విజ్ఞప్తికి డెలిగేషన్ అనుమతి కొట్టి ఏరు అంటే ఇంతకన్నా మోస్ట్ అన్డెమోక్రటిక్. అసలు తెలంగాణ రాష్ట్రం అనేది ఈ భారత ప్రజాస్వామ్యంలో భారతదేశంలో ఇది ఒక భాగం అవునా కాదా? దానికి భారతీయ జనతా పార్టీ మీరు ఆ ముస్లింలను తీసేయండి. అసలు ముస్లింలను కొత్తగా కలిపింది అది కూడా చెప్పండి దయచేసి. కిషన్ రెడ్డి గారు విజ్ఞుడు, రాజనీతిజ్ఞుడు. రామచంద్రరావు గారు పెద్ద న్యాయశాస్త్ర కోవిదుడు. కిషన్ రెడ్డి గారు రాజకీయ పరిజ్ఞాని. ఆయన అంత అనుభవం గల నాయకుడు కిషన్ రెడ్డి గారు. మొన్నటి బిల్లో వీళ్ళు ఇంతవరకు అమల్లో ఉన్నటువంటి యొక్క బీసీ కులాలకు అదనంగా లెట్ ఇట్ బి ఎనీ రిలీజియన్, అది ఏ మతమన్నా కానివ్వండి, ఏదైనా కొత్తగా కలిపిండ్రు, ఈ కులం కలిపిండ్రు, ఇందులో మీరు ఇది తొలగించండి చెప్పాడు. కొత్త ఏదైనా కలిపినారా దాంట్లో? ఇలా భారత రాజ్యాంగంలో దయచేసి అందరు గమనించాలా బాబు, మీరు కూడా చెప్పండి. మతపరమైనటువంటి రిజర్వేషన్ కల్పించే అటువంటి అవకాశం లేదు, అది ఏ మతమే కానీ. భారత రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్ కల్పించే అవకాశం లేదు. అది హిందూ మతమే కానీ,
ఇసాయే కానీ ముస్లిమే కానీ అది ఏ మతమే కానీ మతపరమైనటువంటి ఒక రిజర్వేషన్ కల్పనకి ఏదైతుందో భారత రాజ్యాంగంలో చోటు లేదు. వీళ్ళ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ స్పష్టంగా రాజ్యాంగంలో వివరించింది. దళితులకు ఏదైతున్నదో ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన వాళ్ళు ఉండే ఒక సామాజిక వెనుకబాటుతనాన్ని పరిగణలోకి తీసుకొని పాపులేషన్ బేసిస్ రిజర్వేషన్ వల్ల కల్పనకు ఏదైతుందో అంత రాజ్యాంగంలో పొందుపరిచి బలహీన వర్గాలకు ఏదైతుందో సామాజిక వెనుకబాటుతనాన్ని గురవుతున్నటువంటి ఒక వర్గాలను గుర్తించి బలహీన వర్గాలకు సంబంధించి సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వర్గాలను గుర్తించి వాళ్లకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించడానికి స్కోప్ ఇచ్చి ఆర్డినెన్స్ జారీ చేయాలని తలంచి ఆ ఆర్డినెన్స్ జారీ ప్రక్రియలో భాగంగా ఏదైతే గవర్నర్కు ఈ ఆర్డినెన్స్ నివేదించిండ్రో గవర్నర్ గారు దాన్ని ఆమోదించకుండా భారత రాష్ట్రపతికి నివేదించి ఇప్పుడు మొదటిదేమో 42% రిజర్వేషన్కు 2 బిల్లులు ఆమోదించుకున్నాం. ఒకటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42%, రెండోది విద్యా ఉద్యోగాలలో 42%. అది మొదటి 2 బిల్లులు కేంద్ర ప్రభుత్వం 9th షెడ్యూల్లో చేర్చాల్సిన అటువంటి ఒక అంశం ఏదైతుందో చేర్చకుండా దాన్ని అక్కడ వాళ్ళు నాన్చివేస్తారు. ఇప్పుడు మొన్నటి ఆర్డినెన్స్ ఏదైతుందో ఈ 50% మించకుండా ఎన్నికలు నిర్వహింప చేయాలని చెప్పి 2018లో అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందో దాన్ని మార్పు చేయబడే విధంగా ఆర్డినెన్స్ జారీ చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన క్యాబినెట్ ఏదైతుందో నిర్ణయం తీసుకొని ఆ నివేదికను ఆర్డినెన్స్ జారీకి ఏదైతుందో గవర్నర్ గారికి నివేదించి అంటే గవర్నర్ గారి ముద్ర వేయడానికి గవర్నర్ గారు ఏదైతుందో ఆ రాజముద్ర వేయడానికి దాన్ని వేయకుండా భారత రాష్ట్రపతికి అంటే మొదటి 2 బిల్లులు అక్కడే ఉన్నాయి. ఏది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఒక బిల్లు, విద్యా ఉద్యోగాలకు సంబంధించిన 2వ బిల్లు, 42% రిజర్వేషన్ కల్పన. విద్యా ఉద్యోగాలలో గతంలో 29% ఏదైతే బీసీలకు అమలు చేయబడుతుండేనో దాన్ని 42% పెంచే విధంగా దయచేసి అది స్పెసిఫిక్గా మెన్షన్ చేయండి ప్లీజ్. ఆ 29 42 చేస్తే 42 ప్లస్ 15 ప్లస్ 10 67. ఈ రెండో ఆర్డినెన్స్ ఏదైతుందో భారత రాష్ట్రపతి దగ్గర ఇవి నిలిచిపోవడంతో ఇవన్నీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఆయన క్యాబినెట్ సహచరులు అందరూ కూడా ఒక రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి ఒక స్థానము హోదా ఎవరైనా కలిగి ఉంటారంటే అది ప్రభుత్వం. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వ నిర్ణయాలు తీసుకునేది ప్రభుత్వం. అటువంటి ప్రభుత్వం అది ఏ పార్టీ అనేది కాదు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన క్యాబినెట్ సహచరులు అందరూ కూడా ఇతర శాసనసభ్యులు అందరూ కూడా శాసనసభ్యులే శాసనమండలి సభ్యులే కానీ భారత రాష్ట్రపతిని ఈ ఆర్డినెన్స్ ఆమోదం కొరకు 50% మించకుండా ఇది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం బిల్లు చేసిందో చట్టం చేసిందో ఆ చట్టాన్ని రిలాక్స్ చేసే విధంగా ఆ 50% సీలింగ్ను తొలగించే విధంగా అట్లా మొదటి 42% రిజర్వేషన్ల కల్పన కూడా అక్కడే ఉన్నాయి. ఇలా తెలంగాణ ప్రభుత్వం ఏదైతున్నదో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో డెలిగేషన్ భారత రాష్ట్రపతిని కలవడానికి కొరకు ఏదైతుందో సమయం కోరి
అంటే ఒక రాష్ట్రానికి సంబంధించి అంటే రాష్ట్ర ప్రభుత్వ అధినేత క్యాబినెట్ ఇంతకంటే డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ ఇన్స్టిట్యూషన్ ఏది ఉండదు. ఇంతకంటే డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ ఇన్స్టిట్యూషన్ అనేది ఏది ఉండదు. అటువంటి డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ ఇన్స్టిట్యూషన్ భారత రాష్ట్రపతి టైం కోరింది. ఈ సామాజిక న్యాయం కల్పనలో భాగంగా ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి మొదటి 2 బిల్లులే కానీ ఈ ఆర్డినెన్స్ జారీకి సంబంధించిన అంశమే కానీ మరి పెండింగ్లో ఉన్నాయి. వాటిపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేయడానికి సమయం కూడా. అన్ఫార్చునేట్ ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఇంతకంటే అగౌరవం అనేది ఏమి ఉండదే. ప్రజాస్వామ్యంలో ఇంతకంటే అగౌరవం అనేది ఏది ఉండదు. రాష్ట్ర స్థాయిలో డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ ఇన్స్టిట్యూషన్ ది హైయెస్ట్ పొజిషన్ ఈజ్ స్టేట్ గవర్నమెంట్. అటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఇక్కడ ఎవరు అనేది కాదు, ఏ పార్టీ అనేది కాదు. భారత రాష్ట్రపతి సమయం కోరితే మీరు ఇవ్వకుంటే ఎవరికి ఇస్తారే? భారత ప్రజాస్వామ్యం అనేది మొత్తం ప్రపంచమే ఎక్కడైతే అర్బన్ పట్టణ ప్రాంతాల్లో వాళ్ళు ఉపాధి నిమిత్తం షిఫ్ట్ అయినరో అక్కడ ఏ వారినే కానీ ఏ వర్గం మెజార్టీ ఉంటే ఆ వర్గం గెలిచేస్తారు. ఆల్మోస్ట్ ఏ వర్గమే కానీ మీకు తీసుకుంటే ఒక 10-15% ముస్లిం జనాభా ఎక్కువ ఉన్నట్టు ఒక వార్డు ఉంటాయి కావచ్చు. మరి రెస్ట్ 75-80% వార్డ్స్ ఏదైతే ఉందో హిందూ జనాభా అధికంగా ఉన్నది ఉంటుంది. మీ ఆ 70 మీ ఏ మున్సిపాలిటీ తీసుకోండి అంటున్నాను. జగిత్యాలు తీసుకో, ఏదైనా తీసుకో, అవకాశాలు ఎవరికి ఎక్కువ వస్తాయి? హిందూ ఓబీసీలకు ఎక్కువ వస్తాయి. నువ్వు ఎందుకు సమాజాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నావు అంటున్నాను. వీళ్ళు ముస్లిం సామాజిక వెనుకబడతానికి గురవుతున్న వారికి 4+1.8 5.8 అయితే హిందువులకు రాబోయేది 25+11.2. కొద్దిగా మీకు వివరించి చెప్తున్నాను బాబు. నేను మా పాత్రికేయ సోదరులు దయచేసి ఈ స్టాటిస్టిక్స్ అంటే ఇంత మైన్యూట్గా దాన్ని మీకేమైనా అనుమానాలు ఉంటే యూ కెన్ టేక్ క్లారిఫికేషన్. 25+11.2 11 ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే 11.2 + 1.8 30. 11.2 + 1.8 30. అలా 1.8 ఏదైతుందో ముస్లిం బీసీ సామాజిక వెనుకబడతానికి గురైన వాళ్ళ పోతే మిగిలిన 11.2 ఏదైతుందో హిందూ సామాజిక వెనుకబడతానికి గురైన వాళ్ళకి వస్తుంది. అంటే 25+11.2 ఎంత అవుతుంది? 36.2. అంటే ఇప్పుడు ఏంటంటే బయట 42 ఇది 42 అనేది కొత్త గుట్టేది కాదురా నాయన. గతంలో అమలవుతున్న 29 స్థానే 42 వస్తుంది. క్యాచ్ అయిందా? 29 స్థానే 42 రాబోతున్నది. అంటే ఎంత పెరుగుతున్నది? 13 పెరుగుతున్నది. వీళ్ళు ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకు అమలవుతున్నటువంటి రిజర్వేషన్ 29% అమలవుతుంది. ఈ 42తో ఏమవుతుంది? 13 అధికమవుతాయి. ఇవాళ 42 కొత్తగా ఇస్తలేరు, ఉన్నదానికి 42 అదనంగా ఇస్తలేరు. మా మిత్రులు కూడా తెలవాలి, లెక్కలు చేసుకోండి మీరు. 42 అంటే మా వాళ్ళు అందరూ ఇదేదో ఏదో కలిపి పెడుతున్నామని చెప్పి అనుకోకుండా, మీ హక్కు ఇది, మీ హక్కు అంటున్నా నేను. 29+13 42 అంటే 13 పెరుగుతున్నది. మళ్ళీ ఇందిరా సోహానీ కేసు 50% అధిగమించొద్దని చెప్పని మీరు చెప్తారు కదా. ఉదాహరణ, ఆల్రెడీ ఆ 50% తెలంగాణ రాష్ట్రం అధిగమించింది. 29+15+10 ఎంత అవుతుంది? 29+15+10 54. 29 ఓబీసీ, 15 ఎస్సీ,
10 ఎస్టీ ఎంత అవుతుందన్న 54 అవుతున్నది. అంటే ఆల్రెడీ మీరు 50% సీలింగ్ క్రాస్ అయిందా లేదా? మీరు ఈడబ్ల్యూఎస్ 10 పక్కన పెట్టు, మోడీ గారు ఏదైతుందో అన్రిజర్వ్డ్ క్యాస్ట్ కూడా ప్రత్యేకంగా 10% ఎబో 100% ఇచ్చింది 10%. అది కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ వీ హ్యావ్ క్రాస్ 50%. ఆల్రెడీ వీ హ్యావ్ క్రాస్ 50%. 54 అవుతున్నాం ఇక్కడ. ఇప్పుడు ఇందిరా స్వామి కేసులో కూడా ఏం పేర్కొన్నదని చెప్పారంటే సాధారణ పరిస్థితులలో 50% మించకూడదు. సాధారణ పరిస్థితుల్లో 50% మించకూడదు. బట్ ఇన్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టెన్సెస్ వేర్ జస్టిఫికేషన్ ఈస్ దేర్, in exceptional circumstances where justification is there, you can exceed అని కూడా పేర్కొంది ఇందిరా స్వామి కేసులో. కాబట్టే తెలంగాణ రాష్ట్రం 54 అమలవుతుంటే దాన్ని ఎవడు కూడా ప్రశ్నిస్తలేడు. అమలవుతున్న 54 ఇంకా అదనంగా 13 తోడైతే 67 అవుతుంది కదా. ఈ 67 కూడా జస్టిఫికేషన్ ఉన్నది. ఈ 67 కూడా జస్టిఫికేషన్ ఉన్నది. దాన్ని కూడా ఎవరో ప్రశ్నిస్తున్నారని చెప్పి నేను భావించా. ఎందుకంటే జస్టిఫికేషన్ ఏంటి? ఇప్పుడు తమిళనాడు 69% అమలు చేస్తుంది. ప్రశ్నించకుండా 9th షెడ్యూల్లో చేర్చాలి. ప్రశ్నించకుండా దురుద్దేశపూర్వకంగా ఇది కాంగ్రెస్ పార్టీ ఎక్కడ మైలేజ్ వస్తుందో, జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారికి ఎక్కడ మైలేజ్ వస్తుందో అని ఒక కుచ్చిత బుద్ధితో ఎవరైనా ప్రశ్నిస్తే అటువంటి వాళ్ళను అదుపు చేస్తానికి ఇది 9th షెడ్యూల్ చేర్చాలని చెప్పని ఇలా విజ్ఞప్తి నివేదిక. దయచేసి ఇప్పటికైనా we sincerely appeal to the President of India and the Union Home Minister. We sincerely appeal with utmost respect to the President of India. నేను మాకు సమయం ఇవ్వకపోవడం మా ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్ అని చెప్తూనే మీరు ఇప్పటికైనా ఏదైతుందో ఆ 50% సీలింగ్ అనేది ఉందో గత ప్రభుత్వం 2018లో దాన్ని పొందుపరిచిందో దాన్ని సీలింగ్ తొలగించే విధంగా ఆర్డినెన్స్ మీ ముందుకు వచ్చింది. రాష్ట్ర గవర్నర్ మీకు నివేదించిండు. దాని యథావిధిగా మీరు ఆమోదిస్తే మీరు 42% రిజర్వేషన్ బలహీన వర్గాలకు కల్పించే అవకాశం మాకు లభిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక వెనుకబడతానికి గురవుతున్నటువంటి ఒక ఓబీసీలు, బలహీన వర్గాలు, ప్రవృత్తులపై ఆధారపడేటువంటి ఒక వర్గం, వారికి ఏదైతే ఉందో స్థానిక సంస్థల్లో రేపు 42% రిజర్వేషన్తో ఎన్నికలు నిర్వహించుకునే అవకాశం. అదర్వైజ్ మాకు వచ్చేది 1500 జాప్యం అయితే 10,000 కోట్లు కోల్పోతుంది. రాష్ట్ర అత్యున్నతమైన న్యాయస్థానం హైకోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చింది, ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. మరి సెప్టెంబర్లోగా సర్పంచ్లకు ఎన్నికలు నిర్వహింపజేయాలన్నారు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఏదైతుందో మీరు సర్పంచ్లకు తక్షణమే రాష్ట్ర అత్యున్నతమైన ఒక న్యాయస్థానం ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దానికి అనుగుణంగా మీరు ఎన్నికలు నిర్వహించేయండి. భారత రాష్ట్రపతి కూడా విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్ టు ది హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, తెలంగాణ రాష్ట్ర సామాజిక వెనుకబడతలకు గురవుతున్న వారికి ఏదైతుందో మరి ప్రజాస్వామ్య హక్కులు కల్పింప చేయడానికి ఏదైతుందో మీ వద్ద పెండింగ్లో బిల్స్ ఏదైతుందో ఆమోదింపజేయండి అని చెప్పని చేతులెత్తి వేడుకుంటాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.